Audio. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. It's always good to be in the Lord's presence and able to worship Him and to meditate His Word. Last week I talked about the holy life and how as a believers have to live the life that we can able to draw others to Jesus Christ. And today we'll be continuing on the Job series on part 27. And one of the things we do here in our church, people who are watching online, want to just give you an idea, is that we study verse to verse of the books of the Bible, and so it helps us to understand what God is speaking to us through these books of the Bible. So every verse we'll be studying and meditating, and that we can able to know in full context what God is teaching. So that's how we've been doing all along, and this is Job 20, part 27 of this Job series, and we are studying chapter 12. Job chapter 12. And all our messages always are on our website, gracegospel.church, and also on our YouTube channel, GGFDE, and Facebook, also GGFDE. So all the series messages will always be there if you want to know the book, and if you want to follow every message that God had given to us to learn, and you can always catch there and able to learn it. So praise God for that. And so today's topic is a longing for resurrection, a longing for resurrection. And so this topic will be covering chapter 12 to chapter 14, and it talks about a little bit about Job and his friends and all that. And before I get in, let's pray. Gracious Heavenly Father, we love you, Lord. We thank you, we worship you, we exalt you, Lord, Holy Spirit. Lord, we thank you for your mercy, we thank you for your grace, we thank you for bringing all of us into your midst to listen to your word, Lord. Thank you for writing the books in the Bible so we can able to learn from it. And Lord, help us to able to understand everything what you had written for us to learn. And Lord, you speak to us and we listen. Open our hearts to absorb the word. In Jesus' name we pray. Amen. మన జోబ్ సిరీస్ అనేది మనం ప్రాక్టికల్గా చూసినప్పుడు there are a lot of things God wants to teach to us. మనం ఒక బిలీవర్ లైఫ్లో ఎలా ఉంటుంది అనేది మనం అంటే ఒక జోబ్ చదువుతున్నప్పుడు మనం ఈ సిరీస్ మనం దిస్ ఇస్ సో మెనీ పార్ట్స్ వీ బిన్ డూయింగ్ ఇట్. వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ ఇది ఒక బిలీవర్ లైఫ్, ఒక బిలీవర్ ఫ్యామిలీ, ఒక దేవుణ్ణి నమ్ముకున్న ఒక బిలీవరు ఆయన గోత్రు అవుతున్న ఒక సిచ్యుయేషన్. సో ఇక్కడ ఒక సంఘం చూపిస్తున్నాడు. సంఘం అంటే ఇక్కడ ముగ్గురు ఫ్రెండ్స్ని చూపిస్తుంది. ఇట్స్ సంఘం, వాళ్ళు బిలీవర్సే, వాళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలే. సో ఒకళ్ళు దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు దేవుడు తన ఎడల చేసిన కార్యాలు, వాళ్ళకి సఫరింగ్ కానీ శ్రమలు కానీ దేవుని ప్లాన్లో వాళ్ళని వాడుకునే విధానం కానీ మనం చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ సిరీస్ ద్వారా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నారు, ఎలాంటి శ్రమల్లో ఎదుర్కొంటున్నారు, ఆ శ్రమల్లో ఒక సోటి బిలీవర్ కింద ఒక సంఘంలో ఉన్న అదర్ సభ్యులు దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాము, దాన్ని ఎలా రియాక్ట్ అవుతున్నాము, దేవుడు మనకు ఒక ఓపెన్ అప్ చేస్తున్నాడు ఇక్కడ. అంటే మనం ఒక సంఘంలో, ఒక ఫ్యామిలీలో ఒక సఫరింగ్ వచ్చినప్పుడు ఆ సఫరింగ్ని మనం ఎలా వ్యూ చేస్తున్నాం, ఆ సఫరింగ్ని మనం వాళ్ళని డిమీన్గా వ్యూ చేస్తున్నామా, వాళ్ళ తప్పు కింద చూస్తున్నామా,
దేవుడి పనిష్మెంట్ కింద చూస్తున్నావా? అలాంటి సిచ్యుయేషన్లో ఆ కాన్వర్జేషన్స్లో మనం ఏం నేర్చుకుంటున్నాం? దేవుడు ఎలా చూస్తున్నాడు? దేవుడు దాన్ని అందరినీ ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడు? ఆ దేవుడు దాని ద్వారా మనకి ఈ సిరీస్ ద్వారా వెళ్తున్నప్పుడు ప్రతి కాన్వర్జేషన్ వాళ్ళ మధ్య జరుగుతున్న దాంట్లో మనం చేస్తున్న అజంప్షన్స్, మనం చేస్తున్న తప్పుల్ని దేవుడు ఎలా ఓపెన్ చేస్తున్నాడో, దాని ద్వారా శ్రమలో పడే వాళ్ళు దాన్ని ఎలా హోప్ చూపిస్తున్నాడో దేవుడు ఈ సిరీస్ ద్వారా, శ్రమలో పడని వాళ్ళు నాకు అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఈరోజు నాకు ఇంత అవసరమా అనుకునే వాళ్ళు దేవుడు ఒక అలర్ట్ ఇస్తున్నాడు. నీ పరిస్థితి ఈరోజు బాగుండొచ్చు, ఇలాంటి పరిస్థితి నువ్వు ఫేస్ చేయొచ్చు, చేసినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది దేవుడు మనకు ఒక లెసన్ కింద చూపిస్తున్నాడు. అదే కాకుండా ఒక దేవుని ప్రణాళికలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు, ఆ వ్యక్తికి ఒక సఫరింగ్ వచ్చినప్పుడు మనం మాట్లాడే మాటలు జడ్జ్మెంట్, అవతల మీద వ్యక్తి మీద జడ్జ్మెంట్ చేసినప్పుడు ఆ దేవుని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో కూడా దేవుడు మనకి ఈ సిరీస్ ద్వారా చూపిస్తున్నాడు. వాళ్ళని ఎలా జడ్జ్ చేశాడు దేవుడు అనేది. సో ఎప్పుడు కూడా ఒక సంఘంలో ఉన్నప్పుడు ఈ సిరీస్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది మనం చూస్తాం. డౌన్ ద రోడ్లో తొందరపడి ఒకళ్ళు సఫరింగ్లో ఉన్నప్పుడు, వాళ్ళు ఛాలెంజెస్లో వెళ్తున్నప్పుడు మనం మన ఆలోచనలు బట్టి అవతల వ్యక్తిని జడ్జ్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ దేవునితో ఏర్పరచుకొని దేవుడు అలౌ చేసినప్పుడు, ఒక సఫరింగ్ ఒక జీవితంలో దేవుడు అలౌ చేశాడంటే దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది వాళ్ళ లైఫ్లో. ఇప్పుడు జోబ్ లైఫ్లో సఫరింగ్ని అలౌ చేశాడంటే దేవునికి ఒక ప్లాన్ ఉంది జోబ్లో, ఒక ఫ్యూచర్ ప్లాన్. దట్ సఫరింగ్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. ఫ్యూచర్లో గురించి జోబ్ని అలా వాడుకున్నాడు. ఆ సఫరింగ్ ఈజ్ ఎ అన్డిజర్వ్డ్ సఫరింగ్. ఆ అన్డిజర్వ్డ్ సఫరింగ్ ఎవరికి వచ్చింది? జీసస్ క్రైస్ట్కి వచ్చింది. సో జోబ్ ఈజ్ ఎ యూనిక్ పర్సన్. కానీ దేవుడు మనకి ఏం చూపిస్తున్నాడు అంటే, దేవుడు వాడుకున్నప్పుడు సఫరింగ్ అన్డిజర్వ్డ్గా ఉంటుంది. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు సఫర్ అవ్వట్లా, కానీ దేవుడు అలౌ చేయబట్టి వాళ్ళు సఫర్ అవుతున్నారు. అది తెలుసుకోవడానికి మనకి ఒక ఓపెన్ అప్ చేశాడు దేవుడు, ఒక వ్యూ ఓపెన్ అప్ చేశాడు అనమాట దేవుడు. సో మనం అందుకే ఈ సిరీస్లో మనం మాట్లాడినప్పుడు చాలాసార్లు మాటలు వాళ్ళ కాన్వర్జేషన్లో రిపీట్ అవుతున్నట్టు వస్తూ ఉంటాయి. అంటే ఇదే మాట మనం విన్నాం కదా అన్నట్టు. కానీ ఈ కాన్వర్జేషన్ మనం ఈ సిరీస్ వింటున్నప్పుడు ఇది మనకు ఒక ఫ్యామిలీ అనుకోండి, ఒక చర్చ్ అనుకోండి. ఇది మనం అనుభవించాం కూడా కొన్ని థింగ్స్. ఇవి మన కొత్త ఏం కాదు. వి ఫేస్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద చర్చ్. అండ్ ప్రతి జీవితంలో ఇది ఏర్పరచబడతాయి అన్నమాట. అందుకే మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకళ్ళని జడ్జ్ చేసేటప్పుడు అనేది జోబ్ సిరీస్ చివరికి వచ్చేటప్పటికి మనం చూపిస్తాం. కాబట్టి ప్రతి కాన్వర్జేషన్ని కూడా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇది ఒక లైఫ్, ఇది ఒకళ్ళ జీవితం. మనల్ని మనం ఇన్సర్ట్ చేసుకొని ఆ క్యారెక్టర్లోకి, ఆ వ్యక్తిలోకి ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, అలా మనం ఒక సంఘం, ఒక ఫ్రెండ్స్ అనేది ఒక సంఘం, ఆ సంఘం సభ్యుల్లో మనం ఉంటే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, దేవుడు ఎలా రియాక్ట్ అవ్వాలని చూస్తున్నాడు, ఇవి నేర్చుకొని మనం ఇది కనుక మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే జోబ్ సిరీస్ని, మన లైఫే మారిపోతుంది. మన ఫ్యూచర్లో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోగలుగుతాం. సో ఇన్ దట్ వ్యూ I want you all to think about this. అంటే if you think about Job, how many parts are there, how many long we go, if you think about it, you will never understand the crux of it. So let's look at why are we told what Job does not know. Why are we told what Job does not know? Right here, this is the important thing we all have to understand. Why God revealed to us, right? Job doesn't know a lot of things, but God showed it to us. He revealed it to us. So why did God reveal to us, right? So the crux, what I was telling before, it will help us to understand is one of the most significant features of the book of Job is that from beginning to end, we the readers know something that Job, the main human character, does not know, right? So
A lot of things God had done, we know it. Job doesn't know. And we know that twice in chapter 1 and chapter 2, we are given a divine prophetic insight into what happened in heaven. So we saw that the discussions, what God had happened, what God and Satan had in heaven. We know that what God had said to Satan, what Satan had said to God, and what God had decreed for Job. So that conversation, we had seen it, where the conversation between Satan and God and what God allowed Satan to do on Job. So we know that Job's sufferings are not because he is a impenitent sinner, but precisely because he is a real and faithful believer. So what we know is, what we studied is, that Job's sufferings are not because he is a sinner. He is somebody who is constantly sinning and God is punishing him. That's not what sufferings are, causing it. But what is causing it is something we see it down the road. Last week I was talking about, because he is a real and faithful believer. Because Job is a real and faithful believer, God had to allow these things in his life as that, to fulfill his purposes. So we see that here, that he is a impenitent sinner. He is sufferings are not because he is an impenitent sinner, but precisely because he is a real and faithful believer. We also know that Job is not the story of every man, but the story of the faithful and obedient believer. సో జోబ్ స్టోరీ ప్రతి ఒక్కరికి జరుగుతుందని కాదు, ప్రతి ఒక్క బిలీవర్కి జరుగుద్దని కాదు, ప్రతి ఒక్క మారు మనసు పొందనాలకి జరుగుద్దని కాదు. ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ ఎ ఫెయిత్ఫుల్ అండ్ ఒబీడియంట్ బిలీవర్. అంటే దేవుణ్ణి నమ్ముకొని ఎంతో ఒబీడియంట్గా ఫెయిత్ఫుల్గా ఉన్న ఒక వ్యక్తి జీవితం అనమాట ఇది. సో దట్స్ హౌ యూ ఆల్వేస్ హ్యావ్ టు సీ. జోబ్ ఈజ్ నాట్ సంబడి like anybody, going through this. He's a real strong believer. We know that the sufferings of Job are in some strange and deep way necessary for the glory of God and the well-being of the universe. So we also know that his sufferings are because of the glory of God. A lot of times when we go through sufferings, through that sufferings, God will be glorified. He allows those things so we will become a witness to God through that process. So it brings the glory to him. But Job knows none of these things, right? All these things what are happening is silent for Job. He doesn't know. He is only feeling the pain of it. So the question is, why are we told what we are told, and what are we to learn from the drama, from the story of life of Job? For what purpose are we, the readers, privileged as Job was not? That if you think about it, right? Why are we more privileged to learn the insights of the God's working, and Job is not, and Job doesn't know? So presumably the book is not just told for us to enjoy as spectators, watching from the comfort of our chairs. I think there are at least two answers to these questions. First, we gain from the sufferings of Job a deep insight into the sufferings of Jesus Christ. First thing we need to look at it is, we gain from the sufferings of a deep insight into the sufferings of Jesus Christ. అంటే ఈ స్టోరీ చదువుతున్నప్పుడు ఒక జీసస్ ఒక హ్యూమన్గా, ఒక జీసస్ ఈజ్ 100% హ్యూమన్, 100% గాడ్. అలాంటి ఎలా త్రో అయ్యాడు? సో ఇట్ గివ్స్ ఎ ఇన్సైట్ ఇట్ వాట్ జోబ్ ఈజ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ద క్రైస్ట్ సఫరింగ్స్ గోయింగ్ టు కమ్. ఇట్స్ లైక్ ముందు మనకి దేవుడు కొంచెం చూపించాడు పిక్చర్, బట్ వాట్ వీ అండర్స్టాండ్ ఈజ్ వాట్ ఈస్ క్రైస్ట్ going through the sufferings. So the Gospels are quite sparing in what they tell us of the inner workings of Jesus' heart and soul. We know that his soul was sometimes troubled. We saw that in John 12:27. So we see that Jesus, while he was on the earth, because he is a human, his soul was troubled. And he shrank from the darkness of the cross in horror.
We saw that in Luke 22:39 to 46. The cross it's a painful situation for Jesus Christ. It's a horror for him. He went through a lot of pain. It's a darkness when all the sin was on him on the cross. And he felt the pain of living in a godless world. Matthew 17:17 says, "O faithful and twisted generation, how long am I to be with you?" Here, Jesus was telling us the world we live in, it's a twisted and faithless generation. And Jesus was telling, so it's a pain of living in this generation. So we should assume that when we live in this world, we go through this pain because we are surrounded by people who are faithless and twisted, who play games, who twist things, and who gives us that suffering. So we are living in that type of generation. So we should expect that. So we know from the Psalms of lament, in Psalms especially 22 and 69, something of the horror of the wrath of God. But the speeches of Job gives us a unique insight in what it feels like for a believer to experience God forsakenness. So what we are understanding from Job's speeches is when Job is speaking, we understand how a believer feels if to experience a God's forsakenness. అంటే ఒక దేవుని ప్రెజెన్స్ని మనం ఫీల్ అవ్వలేకపోతే, ఒక దేవుడు మనకి దూరం అయ్యాడు అనే ఆ ఫీలింగ్ని ఎలా అనుభవిస్తాం అనేది మన జోబ్ లైఫ్లో ఆ స్పీచెస్ ఉన్నప్పుడు వీల్ అండర్స్టాండ్ ఇట్. బికాస్ జోబ్ వాజ్ ఏ జెన్యూన్ బిలీవర్. ఈజ్ సంబడి హూ ఆల్వేస్ ఫెల్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నౌ హీస్ ఫీలింగ్ దట్ లోన్లీనెస్, దట్ గాడ్ ఫర్సేకెన్నెస్. దేవుడు నాతో లేడు, అందుకే నాకు ఈ ప్రాబ్లం వస్తుందని తన మాటల ద్వారా హౌ సంబడి ఫీల్స్ వెన్ గాడ్ ఈజ్ నాట్ విత్ అస్ అనే తన ఎక్స్పీరియన్స్. అంటే ఒక జెన్యూన్గా దేవునితో అనుభవం సహవాసం చేసే వ్యక్తికి దేవుని ప్రజెన్స్ దూరమైనప్పుడు ఎలా ఫీల్ అవుతారా అనేది మనం తన కాన్వర్సేషన్స్ ద్వారా చూస్తాం. అంటే ఆ అనుభవం తెలియని వాళ్ళకి డిఫరెన్స్ తెలియదు. బట్ ఆ అనుభవంలో ఉన్నప్పుడు, ఆ దేవుని ఫర్సేకర్నెస్ వచ్చినప్పుడు, దెన్ దే కెన్ ఫీల్ ఇట్. అండ్ దట్ ఈస్ ద పెయిన్ వాట్ జోబ్ ఈస్ కాన్వర్సేషన్స్ వీ కెన్ సీ. అండ్ దే హెల్ప్ us to understand, therefore it help us to understand and feel the darkness of the cross. Cross mean Jesus, what did Jesus say? One of the words, my God, why have you forsaken me? Right? అక్కడ ఏమైంది? మన పాపాలన్నీ క్రాస్ మీదకి వెళ్ళినప్పుడు, when all our sins are transferred to the cross, there is a separation of Jesus Christ from his Father. The Father and the Son were separated. And that is why Jesus was telling on it, like, why have you forsaken me? అంటే ఒక దేవునితో, తండ్రితో సహవాసం బ్రేక్ అయినప్పుడు దేవుడు మొరపెట్టిన విధానం మనం చూసాం. The same thing here Job was telling here, because he is feeling the forsakenness of God in his life. That is something, when we develop that, we can feel that the same thing when God doesn't answer our prayers, when God presence you don't feel, when you feel like everything is going not the way you wanted, and there are so many times you feel that. But here is the second reason. We are naturally prone to keep slipping into not knowing what we know. Sometimes what we do is, there is a lot of things scripture tells us, this is what it happens to you, but we forget about all of that, and we think in our own way this is the way it should happen. And we know because God has told us that there is such a thing as undeserved and redemptive suffering, and that as believers walk in the footsteps of Jesus and the shadow of the cross, we too are called upon to suffer. So basically Jesus was telling here is, Paul was, what Bible is telling us here is, there is such a thing as undeserved and redemptive suffering. As the believers, if we are redeemed, అంటే దేవునితో సాల్వేషన్ అనుభవంలోకి వెళ్ళినప్పుడు, because he redeems us, he bought us with a price.
సో వెన్ వీఆర్ రిడీమ్డ్ వీ గో త్రూ ఎన్ అన్డిజర్వ్డ్ అండ్ రిడెంప్టివ్ సఫరింగ్. అంటే రిడెంప్టివ్ అయిన వాళ్ళు సఫర్ అయ్యే విధానం ఒక విధంగా ఉంటుంది అనమాట. సో వీ సఫర్ బికాస్ వీఆర్ రిడీమ్డ్, అండ్ దట్ సఫరింగ్ ఈజ్ అన్డిజర్వ్డ్. అన్డిజర్వ్డ్ అంటే ఏంది? మనం మారు మనసు పొందినప్పుడు మన పాపాలన్నింటినీ కూడా దేవుడు వాష్ చేస్తాడు. అంటే మనల్ని సఫరింగ్ బికాస్ ఆఫ్ సిన్ అనేది దేవుడు మనకి ఇవ్వడు, బికాస్ హీ పెయిడ్ ద ప్రైస్ ఆల్రెడీ. సో వాట్ హీ ఈస్ సెయింగ్ అన్డిజర్వ్డ్, బికాస్ వాట్ ఎవర్ ద సిన్స్ క్రైస్ట్ హ్యాస్ పెయిడ్ అండ్ ఆఫ్టర్ దట్ వీ సఫర్, దట్ ఈస్ అన్డిజర్వ్డ్, because we don't deserve that suffering. As a believer, we suffer, but that is undeserved suffering, and that is also a redeemed suffering. Ante oka believer ga redeem ayyam ante he bought us with the price, he washed away our sins, he redeemed us. So that suffering is different than a deserved suffering. So as a believer, we go through these two sufferings, undeserved and redeemed suffering. So ee rendu sufferings ni manam ఒకట్లాగా చూడకూడదు. ఏ నాన్ బిలీవర్ విల్ గో త్రూ ఏ డిజర్వ్డ్ సఫరింగ్ బికాస్ దే ఆర్ సిన్, దే డు నాట్ నో జీసస్ క్రైస్ట్, దేర్ పనిష్మెంట్ ఈజ్ ఇటర్నల్, దే విల్ నెవర్ గో టు హెవెన్. బట్ వాట్ వీ గో త్రూ హియర్ ఈస్ వెన్ యూ ఆర్ రియల్లీ బోర్న్ అగైన్ బిలీవర్, when you really accepted Jesus Christ as the Lord and Savior, when you are redeemed, when your sins are washed away, then you go through suffering in life. There are different ways you go through. But that suffering is not something it will, it's an undeserved and redemptive. It will not prevent you from going to heaven. And here, what we see here is, we know that as forgiven sinners, none of our sufferings are God's punishment for our sins, for that has already been paid. So for forgiven sinners, అంటే మారు మనసు పొందినప్పుడు దేవుడు మనల్ని ఫర్గివ్ చేస్తాడు కాబట్టి, ఫర్ ఫర్గివెన్ సిన్నర్స్ నన్ ఆఫ్ అవర్ సఫరింగ్స్ ఆర్ గాడ్స్ పనిష్మెంట్ ఫర్ అవర్ సిన్స్ దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ పేడ్. సో దోస్ సిన్స్ హీ ఆల్రెడీ పెయిడ్ ఫర్ ద ప్రైస్, సో యూ డోంట్ సఫర్ ఫర్ దోస్ సిన్స్. We know that some of our sufferings are God's loving Father's discipline for those he loves. So when we go through sufferings and we do sin, when God corrects us, the way God corrects us, he lets us go through suffering because he wants to make sure he fixes us so we don't do these things again. So those sufferings are God's loving fatherly discipline for those he loves. అంటే ఇప్పుడు మనం ఒక తప్పు చేసాము, దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నేను తప్పు చేశాను నన్ను ఫర్గివ్ చేయమని అడుగుతాం. So God forgives that sin, right? So when you go and ask, he forgives the sin. And we have to do that every day. We have to go to God every day and ask him to forgive. But ఆ ఫర్గివ్ చేసినాక మనం అదొక రొటీన్గా, అంటే ఒక జెన్యూన్ రిపెంటెన్స్ లేకుండా మనం ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్ళి అడిగేసి మళ్ళీ అదే తప్పు చేస్తున్నాం అనుకో, యాజ్ అ బిలీవర్ ఇన్ జీసస్ క్రైస్ట్, యాజ్ అ మార్మన్స్ పొందిన వ్యక్తిగా అనుకుంటే దేవుడి దృష్టిలో ద స్పిరిచువల్ గ్రోత్ షుడ్ బి దేర్. యూ హ్యావ్ టు గ్రో ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఏ నుండి బీకి వెళ్ళగలగాలి స్పిరిచువల్ గ్రోత్. వెన్ దెర్ ఇస్ నో స్పిరిచువల్ గ్రోత్, వెన్ వీ కీప్ డూయింగ్ దట్ మిస్టేక్స్ అగైన్ అండ్ అగైన్, because you are saved, God loves you, he had to discipline you. Because if he doesn't discipline you, you keep doing the same thing because you think I'm saved, I will go to heaven, I don't have to worry about it, I can do whatever I want, God already died for me, he already cleared all the sins past, present and future, so I'm free, I'll do whatever I want. That's not what the key here is. So you will face suffering because of fatherly discipline for those he loves, if you make the sins what God already tells us not to do. But we also know that some of our sufferings are the filling out of what was lacking in the sufferings of Jesus, undeserved, with no disciplinary purpose. So some of the sufferings, those are not disciplinary purposes, but those are undeserved, what was lacking in the sufferings of Jesus. అంటే ఏంటి,
ఒక దేవుని పాల్ లైఫ్లో చూసినప్పుడు, పాల్ వాజ్ సర్వింగ్, ప్రీచింగ్ ద గాస్పల్, ఆల్ ద ఏరియాస్. Disciples are doing every area. They are going through suffering. They went through, they even lost their lives in that process. వాళ్ళు ఆ ప్రాసెస్లో, దీస్ ఆర్ అన్డిజర్వ్డ్, దే ఆర్ నాట్ ఆల్సో అన్డిజర్వ్డ్. అంటే దే ఆర్ ఆల్సో నాట్ డిసిప్లినరీ సఫరింగ్స్. దే ఆర్ అన్డిజర్వ్డ్, నాట్ డిసిప్లినరీ. బట్ దేవుని గ్లోరీ చేయడానికి, దేవుని సువార్త చెప్పడానికి, దేవుడు హీ డైడ్ ఆన్ ద క్రాస్, he suffered on the cross to redeem us. So as the believers, we also suffer through the process of preaching the gospel, to bring the edification to Jesus Christ, to bring the other people to Jesus Christ. So that is the type of suffering. It is not a disciplinary, but it's undeserved. And it is the sharing of sufferings of Jesus Christ. Jesus సఫర్ అయ్యి మనకి రిడెంప్షన్ ఇచ్చాడు. మనం ఆ ప్రాసెస్ ద్వారా మనం సఫర్ అయ్యి వేరే వాళ్ళకి రిడెంప్షన్ దారిలోకి తీసుకెళ్తాం. దట్స్ వాట్ వీ డూ. When we suffer during the process of preaching the gospel, we are bringing others to Christ through the path of redemption, so they can able to be saved. So those are the sufferings we happen. But because our hearts shrink from this darkness, we naturally forget that we know these things and behave as if we do not know them. So because our hearts are like, ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఒక డార్క్నెస్తో ఫిల్ అయి ఉన్న ఈ ప్రపంచంలో మనకి ఇవన్నీ ఆలోచించం, ఇవన్నీ మర్చిపోతాం. ఇవన్నీ దేవుడు చెప్పినవన్నీ we don't consider it. We just think we don't know it. And we slip into a practical not knowing what we know. The system of the comforters is the default assumption of all of us if we are morally serious. We naturally expect blessing for godliness and grief for sin. కామన్ థియరీ ఏముంటుంది, కామన్గా మనం ఆలోచించేది ఏముంటుంది, బ్లెస్సింగ్స్ మంచిగా గాడ్లీనెస్గా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, పాపం చేస్తే దేవుడు పనిష్ చేస్తాడు. ఇది ఒక kind of common default system which we believe, and that's what people believe in a normal way. And immersion in the speeches of Job will help us really and deeply to know that what we know, to remember that our default system is not true, and so to prepare us for the realities of discipleship. మనం ఈ కాన్వర్జేషన్స్ని, జోబ్ కాన్వర్జేషన్స్, వాళ్ళ మాటలు, వాళ్ళ ఫ్రెండ్స్తో, దేవునితో కమ్యూనికేషన్ని మనం డీప్గా ఆలోచించినప్పుడు, ఇమ్మర్స్ ఇన్ టు దాట్, వాట్ వీ నో ఏంటంటే మన జనరల్ బిలీఫ్ ఈజ్ నాట్ ట్రూ, అండ్ ఇట్ హెల్ప్స్ అస్ టు బీ ఏ ట్రూ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే మన డిఫాల్ట్ సిస్టమ్ ఏంటి, మంచిగా ఉంటే దేవుణ్ణి అన్ని గాడ్లీగా ఉంటే ఆశీర్వాదాలు, తప్పులు చేస్తే పనిష్మెంట్. ఇది డిఫాల్ట్ బిలీఫ్. ఆ బిలీఫ్ రాంగ్ అని మనకు ఓపెన్ అప్ చేసేలా దేవుడు హీ వాజ్ గివింగ్ అస్ హౌ ఇన్ ఎ డిసైపుల్షిప్. అంటే ఒక దేవుని బిలీవర్గా లైఫ్ ఎప్పుడు స్మూత్గా ఉండదు. యు గో త్రూ దిస్ సఫరింగ్ నాట్ బికాస్ యూ సిన్డ్. ఇట్ కెన్ బి because of undeserved, unredeemed suffering, or because of discipline, because of our fatherly discipline by our Lord of Jesus Christ. So either one of them. So sarcasm replaces skepticism. In Job's reply to Jophar, lashing out at his friends, he claims equal, if not superior, knowledge of God's power in natural creation, human experience, and social order. We'll see that in the verses here down the road. While we study now, Job lashes out, because last time Zophar was kind of criticizing him left and right. He was scolding Job. So he lashes out at his friend. He claims, don't think I am inferior to you guys. I have a better knowledge, or equal or superior in knowledge of God's power in natural creation, human experience, and social order. And then adding insult to injury, Job denounces the worthless wisdom of his friends and turn again to God with the astounding affirmation. He says in Job 13:15, though he slay me, yet will I trust him. So when you go to the chapter 13, he comes back
and asserts his trust to God again. So this confidence gives Job the boldness to repeat his demand for an audience with God to present his case. He only asks that God speak to him and specify his sins. He comes back again. He comes back again and asks God, Lord, I want your audience. I want you to come. I want you to have that. I want to know what did I sin. I want to understand. He goes back again. When God does not answer, Job lapses back into the despair of seeing human life as short, unclean, and futile. And then he comes back, నేను దేవుడిని అడుగుతున్నాను, దేవుడు నాకు ఆన్సర్ చేయట్లేదు. Let this human life is, short, unclean, and futile. It's a waste life, So in one desperate attempt, trust of thought, Job asks if there is life after death, but it becomes a precipice from which he falls into a deeper despair of believing that death is universal, final, and hopeless. ఈ కాన్వర్జేషన్స్లో జోబ్ కైండ్ ఆఫ్ హీ కమ్స్ టు ఫ్రస్ట్రేషన్స్. ఈ జీవితానికి ఇస్ దేర్ ఎ రిజరక్షన్, ఇస్ దేర్ ఎ లైఫ్ ఆఫ్టర్ దిస్ డెత్? He wants to die so he can have a better life if there is a resurrection. And he just feels that death is universal and is hopeless. ఈ లైఫ్ అనేది షార్ట్, వై డూ హ్యావ్ టు గో త్రూ ఆల్ దీస్ పెయిన్ అండ్ సఫరింగ్ అని he feels like that. Although formally Job is replying to Zophar, who spoke in chapter 11, practically he is replying to his friends with his reflections on what all three men have said thus far. What he says there is a wide-ranging and comprehensive expose of the bankruptcy of the system. That means how people feel. It was a system that Job himself had shared along with religious and morally serious people of all ages. And now he sees it as a failure. Job కూడా అలానే బిలీవ్ చేశాడు, మంచిగా ఉంటే బ్లెస్సింగ్స్ వస్తాయి, తప్పు చేస్తే సఫరింగ్ వస్తుందని. సో తనకి ఇక్కడ కన్ఫ్యూజన్ ఎందుకంటే, నేను మంచిగానే ఉన్నాను, నేను ఫెయిత్ఫుల్గానే ఉన్నాను, దేవునికి ఒబీడియంట్గా ఉన్నాను, కానీ నేను సఫర్ అవుతున్నా కాబట్టి ఇది రాంగ్. దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ హియర్. వై ఆమ్ ఐ సఫరింగ్ అని he kind of feels the system as a failure. Chapter 12, 1-6, it says the system is cruel. The first feature of the system that Job identifies is its cruelty. Then Job answered and said, no doubt you are the people and wisdom will die with you. But I have understanding as well as you. I am not inferior to you. Who does not know such things as these? I am a laughing stock to my friends. I who called to God and he answered me, a just and blameless man, am a laughing stock. In the thought of one who is at ease, there is a contempt for misfortune. It is ready for those whose feet slip. And then the verse 6, the tents of robbers are at peace, and those who provoke God are secure, who bring their God in their hand. So here he lashes back at his friends and he is talking about their wisdom. No one calls another person an empty-headed donkey without a reaction. Zophar calls Job a empty-headed donkey. And here Job is responding to him because he is criticizing Job like somebody who is not wisdom. People with wisdom is a fool. He's like empty-headed donkey. So in Zophar's case, he got just the opposite of what he expected. Rather than shaming Job into repentance, he stabbed him wide awake at the point where his self-esteem had not been shattered by suffering. So here, Zophar ఏమో తన సెల్ఫ్ ఎస్టీమ్ని ఎంత పడేయాలో, ఎంత డౌన్ చేయాలో, he did everything what he can do. But here, Job, he wakes up, he could not bring him down. In his knowledge of God and his ability to think, Job was inferior to no one.
So when people may treat him, his friends may try to treat him, but in his knowledge of God and ability to think, he is not inferior to anyone. So when Dr. Robert Fine, a senior pastor at First Free Methodist Church in Seattle, lay dying at cancer, he told a friend, I am so thankful I learned to live in the world of ideas. Despite a weak body and a hospital bed, in the world of ideas, I am strong and free. Is that someone, a pastor, while he was dying, he was saying, I'm so thankful I learned to live in the world of ideas. He's not, thinking, worrying about it, all that, but he was feeling strong and free despite his situation. Jopher's humiliating insult makes Job strong and free in the world of ideas. మనల్ని పీపుల్ ఇన్సల్ట్ చేయొచ్చు, హ్యూమిలియేట్ చేయొచ్చు, డౌన్ చేయొచ్చు, బట్ at the end of the day, in the world of ideas, what God had given us, he had to be able to come strong and able to face. That's what Job was doing. Suddenly he stops speaking with an anguish of self-pity because of his suffering. Suddenly the moment of the debate turns as he takes the offensive against his friends turned tormentors. He suddenly his thoughts quit rambling and his tongue stops stuttering as he answers Job's smear with the wit of sarcasm. No doubt you are the people and wisdom will die with you. Here when he says you are the people, అంటే ఏంటంటే వాళ్ళు నోబుల్గా మేమే స్మార్టు, మేమే గొప్పవాళ్ళం, మేమే తెలివిగల వాళ్ళం అనుకున్న వాళ్ళని అడ్రస్ చేస్తున్నట్టు అనమాట. పీపుల్ హూ ఫీల్ దర్ సంథింగ్ అబౌవ్ దాట్. సో హీ వాజ్ సేయింగ్ యు ఆల్, నో డౌట్ యు ఆర్ ద పీపుల్ అండ్ విజ్డమ్ విల్ డై విత్ యూ. అండ్ సో he says, says Job, I have not the slightest doubt that you are the only real significant people in the world. I'm really worried that when you die, there is no wisdom left in the world because you are only real wise people. So he was telling them, మీరు చాలా wise people, hopefully with you the wisdom will not die అని ఒక సర్కాజంగా వాళ్ళు పాయింట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారంటే దే ఆర్ ద వైజ్ పీపుల్. ఇది ఒక బిలీవర్ స్టోరీ. ఓకే, మనం థింక్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ కూడా బిలీవర్సే, వాళ్ళు కూడా దేవుని సంఘంలో ఉన్న వాళ్ళే. కాకపోతే వాళ్ళు మోర్ రైచియస్ పర్సన్ కింద వాళ్ళు ఫీల్ అవుతున్నారు. జోబ్ అన్రైచియస్ పర్సన్ కింద ఆయన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. అందుకే జోబ్ ఈ మాట్లాడినాడు అనమాట. And then rising from the heap and sticking out his jaw without a trace of shame, Job shouts his defiance, I am not inferior to you. Indeed, who does not know such things as these? So he was getting offensive. He was telling, don't try to put me down. I am not inferior to you. And a new Job is speaking. సో ఇప్పుడు దాకా ఏంటంటే సఫరింగ్, పిటీగా నా జీవితం ఏంది వాళ్ళని అలౌ చేశాడు. ఇప్పుడు ఏంటంటే హీ డోంట్ వాంట్ లెట్ పీపుల్ టు టేక్ ఓవర్ హిమ్ అండ్ టేక్ ఓవర్, ట్రై టు డిమీన్ హిమ్. హీ గెట్ స్ట్రాంగ్ అండ్ హీ స్టార్టెడ్, హిస్ టంగ్ స్టిల్ బైట్స్ విత్ సర్కాసిజం as he proves he is not inferior in knowledge to his friends. Anger mixed with pity takes over as he warns his friends who failed him of the dangers of trying to defend God. He comes back and he warns his friends. Sarcasm and anger are quickly spent, but Job's strength remains in mellow tones as he pleads for his friends to understand why he turns to God in blind trust. We see that in chapter 13. He comes back again. He shows his frustration. Then he says in chapter 13, when we study next week, how much he trusts God. And because at the risk of his life, he has no alternative. And then he proves his equality. Zophar has implied that Job must be a fool. That's what Zophar says. You are a fool. And now, but Job insists that he is just as well qualified in wisdom and understanding as they are. So don't call me a fool.
I have as much understanding and knowledge as you have, or more. Job resents the grounds on which Zophar has made him an inferior. First, he says that he is mocked and made a laughing stock by his friends because he dares to ask God why he suffers when he is just and blameless. తను దేవుణ్ణి అడుగుతున్నందుకు నేను జస్ట్గా ఉన్నాను, బ్లేమ్లెస్గా ఉన్నాను, నేను ఎందుకు ఈ సఫరింగ్ వెళ్తున్నాను అని అడిగినందుకు వాళ్ళు ఏం చేశారు, తనని ఒక లాఫింగ్ స్టాక్ లా చూశారు. సో హీ వాజ్ టెల్లింగ్, యూనో ఈజ్ మాక్డ్ బై హిస్ ఫ్రెండ్స్, బై ఫెలో బిలీవర్స్ యాజ్ అ లాఫింగ్ స్టాక్ because for asking God. And jealous tongues cluck with juicy gossip. Whenever a great person shows signs of weakness, makes a false move, or experience a failure. See, this is what happens in the community, in the churches, in the believers' lives. ఇక్కడ ఏమవుతుంది, ఒక ఒక గ్రేట్ పర్సన్, ఒక మంచి బిలీవర్, దేవుని వర్క్ చేస్తున్న వాళ్ళు ఎక్కడన్నా ఒక మిస్టేక్ జరిగినా, ఒక సైన్స్ ఆఫ్ వీక్నెస్ ఎక్కడన్నా కనపడినా, ఎక్కడన్నా ఫెయిల్యూర్ వచ్చినా, జలస్ టంగ్స్ ఎలా ఉంటారంటే దే క్లక్ విత్ జ్యూసీ గాసిప్. ఎప్పుడు ఏ మిస్టేక్ చేస్తారా అని చూస్తూ ఉంటారు. ఒక మిస్టేక్ జరగంగానే ఆ మిస్టేక్ని పట్టుకొని దే విల్ గో అరౌండ్ అండ్ గాసిప్. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. దట్స్ వాట్ హీ వాస్ టెలింగ్. Americans in particular cannot countenance human weakness in their leaders. The slightest physical flaw in a president sends the stock market spinning downwards and starts the cartoon is penciling characters that make a person a laughing stock. Job pays the price of greatness when he protects his innocence from a sheep. తను ఎందుకు ఈ అందరితో అవమానంగా మాట్లాడించుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే బికాస్ హీఈస్ సంబడి గాడ్ యూస్డ్ హిమ్ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్డ్ హిమ్ సో మచ్. తను నేను తప్పు చేయలేదు అని ఇన్నోసెన్స్ చెప్పడం వల్ల he paid the price for that, because people used every opportunity to put him down, to gossip about him, to talk down about him, and to humiliate him. And that is what happened. This is the three friends are his believers. That is what happens in churches and communities and all that. Second, perverting their own sense of justice, his friends pronounce him guilty until proven innocent and laugh with scorn at his pleas for a hearing with God. So ఇక్కడ ఫ్రెండ్స్ అంటే బిలీవర్స్ ఏమంటున్నారు, దే ఆర్ ఆల్రెడీ డిక్లేరింగ్ హిమ్ యాజ్ ఎ గిల్టీ, రైట్? తను తప్పు చేశాడా లేదా అని కాదు, ఆల్రెడీ దే ఆర్ డిఫైన్ చేసేస్తున్నారు. ఈయన ఈజ్ గిల్టీ, హీ కమిటెడ్ సిన్, అండ్ వాట్ ఈస్ హీ డూయింగ్? బికాస్ హీ ఈస్ ప్రూవింగ్ ఇన్నోసెంట్, that he wants hearing with God, they are mocking at him. So second, Job resents the attitude of his friends towards his misfortune. And, he talks about how his friends putting him down when things are not working well. మనకి తెలుసు, మన జీవితాల్లో అన్నీ బాగున్నప్పుడు, డబ్బు బాగున్నప్పుడు, ఫైనాన్షియల్గా అన్నీ ఉన్నప్పుడు అందరు మనల్ని మంచిగా మాట్లాడతారు. మిస్ఫార్చ్యూన్ అయ్యి, సఫరింగ్ అయ్యి, అన్నీ పోగొట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు తక్కువగానే చూస్తారు, మాట్లాడతారు. దేర్ ఇస్ ఆల్వేస్. సో దట్ ఈస్ వాట్ హీ వాజ్ ఫీలింగ్ ఇట్. An old proverb is cited, a disaster is despised in the thought of the one who is at ease. Until we suffer, we can never share the pain of all those who suffer, nor understand the attitude of disdain which healthy and comfortable people treat the sufferer. అంటే మన జీవితంలో మనకి పెయిన్ రాకపోతే మనం ఇంకొకరి పెయిన్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. when we don't go through that suffering, we really don't understand. That is one of the reason God allows suffering through a lot of pastors' lives and believers who share the gospel and serve Christ, because when they go through this pain, when they go through this suffering, when they understand the suffering what it is, then they can able to counsel other people, understand the pain of other people, and they understand ఇంకోటి ఏంటంటే, మనకి
హెల్తీ కంఫర్టబుల్ పీపుల్గా ఒక సఫరర్ని మనకు అన్నీ if everything is good in our life, we always like everything, whatever we touch, we blessed and we don't know anything suffering and all things are going well. ఎవరన్నా అన్హెల్త్ పీపుల్ డౌన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మనకి తెలియదు. వీ డోంట్ అండర్స్టాండ్ ఇట్. బట్ వన్ గాడ్ టేక్స్ అస్ ఆల్సో త్రూ దట్ ప్రాసెస్, when God puts us into those situations, then we understand them. We understand what other people go through. And then we know how to treat them, how to respect them, how to give that value to them. That is important. మనం చాలాసార్లు మన బంధువులే ఉండొచ్చు, రైట్? అండ్ మనం పూర్గా ఉంటే బంధువుల్ని చాలామంది ఇంటికి వచ్చిన వాళ్ళతో పాటు కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడరు, వాళ్ళని తక్కువగానే చూస్తారు. Even though the all because of their economic situation, right? If they are economically not good, people don't respect them, though people don't treat them also normally. వాళ్ళని చాలా చిన్నగా చూస్తారు. And so people may not understand it. So Job for the first time learns what it means to be on the receiving end of the attitude when Zophar dehumanizes him as an empty-headed donkey. Job ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎందుకంటే ఆయన లైఫ్ అంతా రిచ్ లైఫ్, రైట్? He always has the blessings, everything, whatever he touched is blessed. So much fortune, richest man in the East. ఈరోజు ఆ ఫేస్ చేస్తున్నాడు. తనకి పీపుల్ తన బ్యాడ్ పరిస్థితిని ఆయన్ని ఒక ఎంటీ హెడెడ్ డాంకీ లాగా ఒక ఫ్రెండ్ తన్ని అన్నప్పుడు he was feeling that pain in his head, like when dehumanizes that him, when he was despised. So despised or not, Job refuses to accept his suffering as a result of sin. Whatever it is, when people mock him, despise him, Job మడికి యాక్సెప్ట్ చేయట్లా. నా పాపం వల్ల నేను సఫర్ అవ్వట్లేదు. ఆయన ఖచ్చితంగా ఉన్నాడు, ఎందుకంటే ఆయన జీవితం ఆయనకు తెలుసు, ఆయన హార్ట్ తనకు తెలుసు, ఆయన లైఫ్ తనకు తెలుసు. సో ఆయన చాలా ఖచ్చితంగా ఉన్నాడు, నేను అయితే పాపం వల్ల కాదు, వీళ్ళు ఏవైనా అవ్వని, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దాట్. So in contradiction to Bildad's guarantee that the dwelling place of the wicked will come to nothing, Job observes peevishly the tents of the wicked prosper and those who provoke God are secure. So he says that in 6, he says, wicked prosper, ante veelandaru wicked people, these friends who are his people, who thought his genuine people, he says, you guys are, these wicked people are prosperous, and దేవుణ్ణి ప్రొవోక్ చేసే వాళ్ళు సెక్యూర్గా ఉన్నారు. నా పరిస్థితి ఏంటి? But Job says essentially the reality is that while I just a blameless man, am despised by those who follow the system, well, the robbers and the ungodly people are at peace and secure. Something doesn't fit. So దాని యాంగిల్ ఏంటంటే, వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు ఎంతో హ్యాపీగా, పీస్గా, సెక్యూర్డ్గా ఉంటున్నారు. నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాను. సంబడి హూ ఇస్ బ్లేమ్లెస్ పర్సన్, అండ్ హీ సేస్ సంథింగ్ డజంట్ ఫిట్. మనకి ఇది ప్రతి బిలీవర్కి క్వశ్చన్ వస్తుంది, రైట్? మనం ఎంతో దేవుని వర్క్ చేస్తున్నాం, మనకెందుకు సఫరింగ్, వీళ్ళకెందుకు బ్లెస్సింగ్స్ అని. In response to his call upon God for an answer to his personal questions, why does an innocent suffer and why do the wicked prosper? Job chides his friends in reciting the obvious. Who is an empty-headed donkey? He asks by reminding them that dumb animals and the mindless earth know that the Lord is the source of life and death. So we look into the next week, but he was telling, who is the empty-headed donkey? And he says, even dumb animals know the source of their strength is God. And so he talks about those things in the coming chapter. Let's pray. Gracious Heavenly Father, we love you, Lord. We thank you. We worship you. We exalt you, Lord, Holy Spirit.
Lord, we thank you for giving us the opportunity to listen to your word and able to see through the book of Job, to know the things, how to treat people who suffer, who go through this pain in their lives. And Lord, not to judge them, not to prejudge people without knowing what is going in their lives, whether the things that you had allowed in their life, or it's the suffering of undeserved and redemptive suffering, or sharing the sufferings of you on the cross, sharing the gospel. Whatever it may be, Lord, help us to feel empathy towards the people in that situation and instead try to humiliate them. And Lord, help us not to be the people who look for failures in other people and use that failure to mock them and to humiliate them. And Lord, give us that discernment and that love that we can able to show that you, they're always suffering in this world, and that suffering is not the way that we normally believe. And help us as believers to able to grow in your word in the way that you look into those things and mature as disciples, Lord. Let our spiritual growth be able to grow day by day, and help us able to be strengthened in the word, that we can able to stand strong and not to be drifted away, Lord, in this world. We pray. Thank you, Lord, for the election that you had happened, and thank you for the way that you are going to lead the country. And we pray that for your blessings, and we pray for your favor. We pray that this country able to bring back the normalcy of your faith and your trust in God, Lord. We pray that people look towards you as the hope and answer, instead believing in your own strength and our own guidelines and only thinking that we are more smarter than you. But let all the leaders, the president-elect and all the cabinet and all of them be driven through your wisdom and knowledge, and let you be glorified. Let this country be glorified, and people look towards this country as a hope and a beacon. And let we all be blessed, and all children be blessed, and children be protected from all the wokeness and the culture that destroying the fabric of the children's lives. We pray that you shield them and we protect them, Lord, from all the garbage that's hitting the schools. And let them able to get stronger in your word and able to discern wisely what is right, what is wrong, and not to be yielded to people who do not know God and try to distract them, Lord, from falling into the traps. We pray for all of our jobs. We pray that you bless us, bless our families. Let your presence dwell in our homes. We pray for anyone who is sick. We pray that you heal who are here, who are watching online, and Lord, and give them good health. Let no sickness touch them, Lord. Cover them under your wings. In Jesus' name we pray. Amen. May the love of our Father, grace of our Lord and Savior Jesus Christ, fellowship of the Holy Spirit be with you all now and forevermore. Amen.